ఈ ఫార్ములా కేసు లొట్టపీసు కేసు అంటున్న కేటీఆర్ విచారణకు రమ్మంటే ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం. కేబినెట్ అప్రూవల్ లేకుండా నిధులను దారి మళ్లించడం నేరమన్నారు. కేటీఆర్కు అవగాహన లేకుండా చిల్లరగా మాట్లాడుతున్నాడని పారయ్యారు. హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఫహీం. కేటీఆర్ గారు విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏసీబీ, సిట్, సిఐడి ఇలాంటి ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఎంక్వైరీకి రామంటే ఆ కేసుల మీద ఎంక్వైరీ జరిగే సమయంలో లొట్టపీస్ కేసులు, పనికిరాని కేసులు, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే నుంచుంటా, విచారణకి ఇక్కడనే రామంటున్నాడు. గతంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్కి అవగాహన లేదా? ఒక విచారణకు హాజరు కావాలంటే ఏసీబీ కానీ, సిట్ కానీ, సిఐడి కానీ వాళ్ళ దగ్గరకు వస్తుందా, లేదు మీరు వెళ్ళి ఎంక్వైరీకి అక్కడ అటెండ్ కావాలనే కేటీఆర్కి లేదా అని నేను అడుగుతున్నాను. ప్రజలు నిన్ను చూసి అసహించుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు నువ్వు చేసే ఆరోపణలు, మాటలు చూసి. ఫస్ట్ మీ చెల్లె బహిరంగంగా మీ కుటుంబం సభ్యుల మీద, మీ మీద అవినీతి ఆరోపణలు చేస్తే దాని మీద స్పందించు, దాని గురించి మాట్లాడు. మీ బావ హరీష్ రావు మీద అవినీతి ఆరోపణలు చేసింది, సంతోష్ రావు మీద అవినీతి ఆరోపణలు చేసింది, దాని మీద మాట్లాడకుండా నువ్వు ఈరోజు లొట్టపీస్ కేసా, పనికిరాని కేసా అని దాని మీద కామెంట్స్ చేస్తావు. అసలు బీఆర్ఎస్లోకి ఒక ఫ్యాషన్గా అయిపోయింది. వాళ్ళు పేటెంట్గా ఏం తీసుకున్నారంటే సవాల్ ఇసరడం, పారిపోవడం, ఎంక్వైరీ అనగానే కోర్టుకి పోవడం. ఇది వీళ్ళకు వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయం లెక్క బీఆర్ఎస్ పార్టీలో అయిపోయింది. మీరు కేటీఆర్ గారు ఏదైతే అంటున్నారో, రండి నన్ను విచారించండి, లై డిటెక్టర్ పెట్టండి అంటున్నారో, ఫస్ట్ లై డిటెక్టర్ అనేది మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టాలి. మొత్తం తెలంగాణ ప్రజలందరూ హర్షిస్తారు. ఏ కుంభకోణం జరిగింది, ఎంత అవినీతి జరిగింది అనేది నిజాలు బయటికి వస్తాయి. ఏదైతే విచారణకు రావాలని ఏసీబీ అడుగుతుంటే నేను రాను, ఇక్కడే ఉంటా అంటున్నాడో, మాకు తెలిసింది ఏంటంటే హెచ్ఎండిఏ ఖాతా నుంచి 45 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈ ఫార్ములా రేస్ కంపెనీకి ఇచ్చిన ఘనత కేటీఆర్ది. 44 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి అదే కంపెనీ నుంచి రావడం, అది కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇది జరిగిందని మాకు ఒక సమాచారం ఉంది.